హాయ్ గైస్, వెల్కమ్ టు కిటో లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మైక్ ఏది తీసుకోవాలనే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. నేను కూడా రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఏ మైక్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు ఏ మైక్ తీసుకున్నాను అని దాని గురించి అయితే నా దగ్గర ఉన్నాయి 2 మైకులు. ఈ రెండింటి గురించి అయితే ఈరోజు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి వీటిల్లో, అలాగే క్వాలిటీ ఎలా ఉందనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. దీనికంటే ముందుగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఇప్పుడు చూస్తున్నారో తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గట్టిగా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అయితే స్టార్టింగ్ అయితే ఈ మైక్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కేవలం 350 రూపీసే పడింది. దీంట్లో ఓన్లీ ఒక సింగిల్ మైకే వస్తుంది అనమాట. అలాగే చిన్న USB కనెక్టర్ అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ యొక్క మైక్ వచ్చే కాస్ట్ 350 రూపీస్ అనమాట. తర్వాత రీసెంట్గా ఇప్పుడు 1 వీక్ బ్యాక్ అయితే ఇది తీసుకున్నాను. ఇదైతే మాత్రం ఓన్లీ 1400 పడుతుంది అనమాట. దీంట్లో డబల్ మైక్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ అయితే ఈ రెండింటికి అయితే అన్బాక్సింగ్ అయితే మీరు ఇప్పుడు చూసేసేయండి. తర్వాత వీటి యొక్క క్వాలిటీని అయితే టెస్ట్ చేద్దాం అనమాట. ఓకే, లేట్ చేయకుండా వీటి యొక్క అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి. చూసారు కదా, ఫస్ట్ ఈ మైక్ చూసారు కదా. ఈ యొక్క మైక్ యొక్క క్వాలిటీ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వాయిస్ ఇస్తున్నది అయితే ఈ మైక్ అనమాట. నేను 3 మంత్స్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఈ యొక్క మైక్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓన్లీ ఇందులో నేను తీసుకున్నప్పుడు ఓన్లీ సింగిల్ మైక్ ఇచ్చారు 350లో. అలాగే ఒక USB కేబుల్ ఒకటి ఇచ్చారనమాట. కనెక్టర్ ఓన్లీ ఇది ఆండ్రాయిడ్ C టైప్ మొబైల్కే కనెక్ట్ చేయడానికి ఉంటుంది. వేరే మొబైల్కి అయితే కనెక్టింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. దీని యొక్క క్వాలిటీకి వచ్చినప్పటికి ఏంటంటే మీరు ఇప్పుడు వింటున్నారు కదా వాయిస్, చూడండి మీకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇది అన్బాక్స్ క్వాలిటీ నేను నెక్స్ట్ వినిపిస్తాను. రెండింటికి ఒకసారి కంపారిజన్ చేసుకోండి. అలాగే రేట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది 350, ఇది 1400, దగ్గర 1050 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉంది. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే నా యొక్క సజెషన్ అయితే ఇదైతే కొంచెం బెస్ట్ మైక్ అనమాట. చాలా మంది యూజ్ చేస్తున్నారు. నాకు దీంట్లో కొంచెం వాయిస్ కూడా బాగానే అనిపిస్తుంది. కాకపోతే మీకు దీంట్లో డబల్ మైక్ ఉండేదైతే చూజ్ చేసుకోండి. అదైతే కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రెండింటికి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తే మీకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఒక్కొక్కటి 5 అవర్స్ ఏమి వస్తుంది. 5 అవర్స్ వస్తే 2 మైకులు కలిపి 10 అవర్స్ మీరు ఎక్కడికి బయటికి ఎక్కడ టూర్కి వెళ్ళినా కానీ చక్కగా ఉపయోగపడుతుంది అనేసి నా ప్లాను. నేనైతే బై మిస్టేక్గా సింగిల్ మైక్ తీసుకున్నాను. మీరైతే డబల్ మైక్ చూజ్ చేసుకోండి దీంట్లో తీసుకోవాలనుకుంటే కనుక. మీరు అంతే, ఇదే తీసుకోవాలని కాదు. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో 20 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఇది పిక్ చేస్తుంది మన వాయిస్ ని. అలాగే మీరు మొబైల్ దూరం ఇంకా 30 మీటర్స్ అయితే అలో చేయదు, ఓన్లీ 20 మీటర్స్ వరకు అయితే మన వాయిస్ ని అయితే దీన్ని కనెక్ట్. ఇది ఆల్మోస్ట్
కనెక్టర్ ఉంది కదా, కనెక్టర్ మొబైల్ కి పెడతాం కదా, ఇది మనం పెట్టుకుంటాం. కనెక్టర్ కి దీనికి కనెక్షన్ ఉంటేనే మన వాయిస్ వీడియో తీసినప్పుడు రికార్డ్ అవుతుంది, లేదనుకుంటే రికార్డ్ అవ్వదు అనమాట. సో ఈ మైక్ కి మనకు కాదు డిస్టెన్స్, కనెక్టర్ కి ఈ మైక్ కి డిస్టెన్స్ 20 మీటర్స్ అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నాను అదనమాట. ఇప్పుడైతే నేను ఈ మైక్ గురించి వాయిస్ ఇస్తాను అనమాట. ఒకసారి చూడండి, దీనికి ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో అదే చూస్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, నేను ఇప్పుడు మైక్ అయితే చేంజ్ చేశాను. ఇందాకైతే ఈ మైక్ అనమాట, ఇప్పుడైతే ఈ మైక్ లైట్ వెలిగింది చూసారు. సేమ్ ఇందాక ఈ మైక్ కూడా ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది, కనెక్ట్ అయిన తర్వాత లైట్ ఇలా బ్లింక్ అవ్వకుండా కంటిన్యూ వెలుగుతూనే ఉంటుంది అనమాట. అలా వెలుగుతూ ఉంటే కనెక్ట్ అయిందని అర్థం. అలాగే లైట్ కనుక బ్లింక్ అయితే ఉంటే ఏంటంటే కనెక్ట్ అవ్వలేదని అర్థం అనమాట. ఇది ఇందాక చూసారు కదా, ఆ వాయిస్ కి ఈ వాయిస్ కి ఒకసారి కంపారిజన్ చేయండి. దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే 2 మైక్స్ ఇచ్చారనమాట. ఇవి వచ్చేటప్పటికి ఎలా అంటే మ్యాగ్నెట్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనం ఎట్లయితే ఇప్పుడు లోపల పక్క ఇదైతే మ్యాగ్నెట్, నేను పెట్టేసి లోపల పక్క షర్ట్ కి లోపల పక్క మ్యాగ్నెట్ పెట్టేశాను, అలా అటాచ్ అయిపోయినాయి అనమాట 2. ఇదైతే కొంచెం స్టైలిష్ గా ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం కనిపిస్తుంది మైక్ అని చెప్పేసి. ఇన్ కేసు ఇట్లా కూడా కనపడకూడదు అనుకుంటే మైక్ లోపల పక్క పెట్టుకొని ఈ యొక్క మ్యాగ్నెట్ ఏదైతే ఉందో బయట పెట్టుకుంటే ఇది ఒక ఓన్లీ షర్ట్ బటన్ లాగే కనిపిస్తుంది, మైక్ ఉన్నట్టు కూడా కనిపించింది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది అనమాట దీంట్లో. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు నేను నాది మొబైల్ సి టైప్ మొబైల్ కాబట్టి ఆండ్రాయిడ్, అలాగే ఐఫోన్ కనెక్ట్ చేసుకోవాలన్నా కానీ వీళ్ళు కనెక్టర్ అయితే ఇచ్చారనమాట. అట్ ఏ టైం ఈ కనెక్టర్ పెట్టినప్పుడు కూడా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కనెక్టర్ బ్యాక్ సైడ్ కూడా ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారనమాట. దీనికైతే అలా ఇవ్వలేదు. ఈ కనెక్టర్ కి అయితే ఓన్లీ ఈ మైక్ ద్వారా కనెక్టర్ మనం పెట్టుకున్నామంటే ఫోన్ కి ఎటువంటి ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఆప్షన్ లేదు. అలాగే దీన్ని పెట్టి యూజ్ చేస్తుంటే అట్ ఏ టైం ఛార్జింగ్ కూడా మొబైల్ కి పెట్టుకోవచ్చు అనమాట. అది అనమాట ఈ రెండింటికి. దీనికి వచ్చేటప్పటికి ఛార్జింగ్ ఇది కూడా సేమ్ అనమాట, 5 అవర్స్ అయితే వస్తుంది. ఛార్జింగ్ 5 to 6 అవర్స్ వస్తుంది కంటిన్యూగా వాడితే, అందుకు మించి ఎక్కువసేపు రావు, ఎందుకంటే వీటిలో ఎక్కువ బ్యాటరీస్ కూడా ఉండవు కాబట్టి. అలాగే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే 360 degrees లో మన వాయిస్ ని క్యాప్చర్ చేస్తుందని చెప్తున్నారు. ఇది కూడా సేమ్ లాంగ్ డిస్టెన్స్ అంటున్నారు కానీ 20 meters కంటే ఇది కూడా ఎక్కువ దూరం పెట్టంటే వాయిస్ స్టక్ అవుతా ఉంటది, అదొకటి గుర్తు పెట్టుకోండి. డిస్టెన్స్ పెరిగేకుంది అంటే హై క్వాలిటీ అయితే క్యాప్చర్ చేస్తాయి, కానీ ఇట్లా లో బడ్జెట్ లో అయితే మాత్రం 20 meters కంటే ఎక్కువ డిస్టెన్స్ లో క్యాప్చర్ అయితే అవ్వదు అనమాట వాయిస్. ఓకే, అదే అనమాట ఈ రెండిట్లో ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో అదే చూస్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 350 రూపీస్ తీసుకోండి, ఎందుకంటే వన్స్ మీకు అలవాటు అయిన తర్వాత చిన్నగా అప్గ్రేడ్ అవ్వండి. అంతేగాని స్టార్టింగ్ లోనే పెద్ద అమౌంట్ పెట్టేసి మైక్ తీసేసుకున్న తర్వాత, ఎందుకంటే కొన్ని రోజులు చేసిన తర్వాత కొంతమందికి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో అందుకోసమనే ఫస్ట్ ఇదానికి తక్కువ బడ్జెట్ లో కాబట్టి ఇన్ కేసు మీరు వాడకపోయినా కానీ పెద్ద ఫరక్ పడదు కాబట్టి చెప్తున్నాను. అదే అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, మీ కృష్ణ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.